వెల్కమ్ టు హెల్త్ టైమ్. మామూలుగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ హర్రీ బర్రీ లైఫ్ స్టైల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటున్నారు. ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కానీ అది చిన్నపిల్లల్లో కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళలో కానివ్వండి, లేకపోతే ఈవెన్ యంగ్ పీపుల్లో కానివ్వండి, ఏదో ఒక ఇష్యూతో సఫర్ అవుతూనే ఉంటున్నారు. ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూనే ఉన్నారు. అసలు ఈ వీటి బారిన పడడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, అండ్ అలాగే మన రెసిస్టెన్సీ పవర్ని పెంచుకోవాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి వంటి విషయాలు ఈరోజు మనకు తెలియచేయడానికి డాక్టర్ కేవి సుందర్రామ్ గారు ఉన్నారు. సో ఈరోజు మన టాపిక్ కూడా వచ్చేసేసి ఆరోగ్యం అండ్ అలాగే అవగాహన, మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అండ్ దీనికి సంబంధించి ఎటువంటి అవగాహన అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండాలని దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, నమస్తే సార్. సో మనం చూసుకున్నట్లయితే కనుక నిజంగానే అంతకుముందు బిఫోర్ ఒక 15 years 20 years బ్యాక్ అయితే హెల్త్కి సంబంధించి ఇంతకంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా కానీ రెసిస్టెన్సీ పవర్ అనేది ఉండేది, తట్టుకునేవాళ్ళు బాగానే. ఒక 10 days లేకపోతే ఒక 6 days వరకు మేబీ అంటే కోల్డ్ కానీ కాఫ్ కానీ చేసినప్పుడు ఒక 1 week వరకు మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా నెక్స్ట్ మళ్ళీ క్యూర్ అయిపోయి తగ్గిపోయేది. బట్ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి కూడా చాలా ఎక్కువగా సఫర్ అవ్వడం, అంత రెసిస్టెన్సీ పవర్ అనేది లేకపోవడం జరుగుతుంది. అంటే ఎందుకు అట్లా అంటారు? 20 years బ్యాక్ ఉన్నంత రెసిస్టెన్సీ పవర్ ఇప్పుడున్న మనుషుల్లో ఎందుకు తగ్గిపోతూ వస్తుందంటారు? కారణాలు దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం తీసుకునే ఆహారం, మనం నడుపుతున్న జీవన సరళి, అలాగే మనం ఉంటున్న ఈ ప్రపంచంలో జరుగుతున్న అనేక కంటామినేషను, తాగే ఆహారం, ఇవన్నీ కూడా మన రోగ నిరోధక శక్తిని బాగా తగ్గించేస్తున్నాయి. మనం తీసుకోవాల్సినవి ఏంటంటే ముఖ్యంగా ఈ ఆహారం అనేది పోషకాహారం కాకుండా జంక్ ఫుడ్ మీద మన వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే అప్పటికప్పుడు ఆకలిని చంపుకోవటానికి ఏ విధి పడితే అది తింటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పోషకాహారాలు లోపం వల్ల కూడా వాళ్ళలో రోగాన్ని ఎదిరించే శక్తి స్లోగా నశిస్తుంది. ఈ తరాలు మారుతున్న కొద్దీ ఆ శక్తి ఇంకా తగ్గి ఈ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే ఈ రోగాన్ని ఎదిరించే శక్తి శరీరంలో బాగా సన్నగిల్లుతోందన్నమాట. అదేవిధంగా కంటామినేషన్ ఆఫ్ వాటర్, మనం తీసుకునే నీళ్లు కూడా పరిశుభ్రంగా ఉండట్లేదు. మనం ఏదో ఈ ఫిల్టర్డ్ వాటర్ని, మినరల్ వాటర్ని తాగుతున్నాం, కానీ ఆ మినరల్ వాటర్ కూడా పూర్తిగా ఇదిగా పరిశుభ్రంగా మనకి లభించట్లేదు. అందులో ఏంటంటే యాలం అని ఒకటి వేస్తారు, వేసేటప్పటికి నీళ్ళు ఏదో పరిశుభ్రంగా మనకు కనపడతాయి, కానీ బయటికి లోపల ఉండే ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది. ఆ బాటిల్లో నింపిన నీళ్ళు ఎన్నో రోజుల క్రితం ఫిలప్ చేస్తారు ఆ వాటర్, మనం అదే తాగుతున్నాం, స్టోరేజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం తీసే ఆహారం, పానీయం, అలాగే చుట్టుపక్కల ఉన్న కలుషితం, ఆ గాలిలో కూడా చాలా కలుషితం ఉంది. చెట్లు తగ్గించేస్తున్నారు, చెట్లు తీసేసి అందరు ఇళ్ళు కట్టుకుంటున్నారు, అడవులు తగ్గిపోతున్నాయి. వీటి వలన కూడా మనకేంటంటే సరి అయిన గాలి, సరి అయిన ఆహారం, సరి అయిన నీళ్లు లేకపోవటం వలన శరీరంలో కావాల్సిన పోషకాహారాలు, శరీరానికి కావాల్సిన కొన్ని లవణాలు, శరీరానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన పదార్థాలు లోపం వలన కూడా అంతకంతకి ఈ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే రోగాన్ని ఎదిరించే శక్తి, అది బాగా తగ్గిపోతుంది. మీరు కనుక చూస్తే మన తాతగారు, ఆ పై జనరేషన్స్ వాళ్ళకి ఉన్నంత ఇమ్యూనిటీ లెవెల్స్ మనకి లేదు. ఇప్పుడు మనం ప్రతి దానికి వ్యాక్సిన్ తీసుకుంటున్నాము. జలుబుకి ఒక వ్యాక్సిన్, జ్వరానికి ఒక వ్యాక్సిన్, అట్లా స్లోగా అట్లా వచ్చేటట్టు ఉన్నాయి. సో దీనివల్ల కూడా మనకి చాలా ఇబ్బందులు మనం గురవుతున్నాం అనమాట. శరీరాన్ని మనం ఆర్టిఫిషియల్గా ఈ ఇమ్యూనిటీని మనం క్రియేట్ చేయటం వల్ల కూడా అది పూర్తిగా మనకి సహాయపడట్లేదు. ఓకే, సో కంప్లీట్గా మనం కూడా బాడీని అట్లా మార్చేస్తున్నాం అంటారు, మెడిసిన్స్కి అలవాటు పడిపోయేలాగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది మనకి 3 levelsలో ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు, అంటే మన పుట్టుకతోనే మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మనకి తల్లిదండ్రుల నుంచి కానీ, మన తరతరాల నుంచి కానీ మనకు కొన్ని ఇమ్యూనిటీ లెవెల్స్ మనకు వస్తాయి, దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. అది చాలా న్యాచురల్ ఇమ్యూనిటీ. రెండోది ఏంటంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ, అంటే ఆల్రెడీ మనకి ఎవరికో ఉన్న ఇమ్యూనిటీని హోస్ట్ నుంచి మనం తీసుకొని ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. అట్లాగే కొన్ని ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఉంటాయి, అంటే వ్యాక్సినేషన్. వీటి వల్ల ఏమవుతాయంటే ఈ యాంటీజెన్స్ మన శరీరంలోకి ఎక్కించడం వలన యాంటీబాడీ జనరేట్ అయ్యి మనకి డిసీజ్ రెసిస్టెన్స్ పవర్, అంటే రోగాన్ని ఎదిరించే శక్తి మనకి డెవలప్ అవుతుంది అనమాట. వీటన్నిటిలో కంటే కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. రైట్, అసలు ఈ రోగ నిరోధక శక్తి అంటే ఏంటి, దాని గురించి కూడా? రోగ నిరోధక శక్తి అంటే ఏంటంటే మన శరీరంలో న్యాచురల్గానే ఒక రోగాన్ని ఎదిరించే శక్తి మనలో ఉంటుందన్నమాట. ప్రతి వాళ్ళకి ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఒకళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళకి తక్కువగా ఉండొచ్చు, ఒకళ్ళకి మరీ తక్కువగా ఉండొచ్చు. సో యాక్చువల్గా న్యాచురల్గా ఉండే ఈ యొక్క డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ని మనం ఈ యొక్క చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకోగలుగుతాము.
ఇప్పుడు చూడండి వాతావరణం మారినప్పుడల్లా మనకి కామన్ కోల్డ్, దాని కొరైజా అంటాము, అది అటాక్ అవుతూ ఉంటుంది. కానీ ఇదివరకు ఎలా ఉండేదంటే వాటిని ఎదిరించేవాళ్ళు, మందులు కూడా వేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న తరం వెంటనే రాగానే ఏదో యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు, ఏదో అజిత్రోమైసిన్ అను ఇవను యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మనం ఏం చేస్తున్నాం అంటే మందుల ద్వారా దాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటాం. అంటే బేసిక్గా డాక్టర్స్ ఇది కూడా చెప్తూ ఉంటారు, అంటే మనకి ఆటోమేటిక్గా ఏదైనా ఒక బయట నుంచి ఒకటి ఏదైనా అటాక్ చేస్తుందన్నప్పుడు మన బాడీకి ఆ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా వాటితో ఫైట్ చేసి అవి మళ్ళీ బయటికి పంపించేయడమో చంపేయడమో చేస్తుందని. బట్ అగైన్ ఇక్కడ మెడిసిన్స్ వాడటం వల్ల ఏంటంటే ఆ కనెక్టివిటీ బ్రెయిన్కి వెళ్ళి మనకి ఏదైతే ఈ ఫైట్ చేసే ఈ సిస్టమ్ ఈ ప్రాసెస్ని మొత్తాన్ని సప్రెస్ చేసేస్తున్నారు, దానివల్ల కూడా వీక్ అయిపోతున్నారు అంటున్నారు. నిజమే అంటారా? చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రతి మందుకి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఈవెన్ మనం క్రోసిన్ లాంటి టాబ్లెట్ మనం ప్రతి దానికి ఒళ్ళు నొప్పులు వచ్చినా జ్వరం వచ్చినా మనం క్రోసిన్ వాడుతూ ఉంటాము. అది కూడా నెఫ్రోటాక్సిక్, అంటే కిడ్నీలను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతి మందుకి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వస్తే చాలా మంది డాక్టర్స్ బ్లడ్ థిన్నర్స్ వాడతారు, ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ వాడతారు. దానివల్ల ఏంటంటే రక్తం పలచబడుతుంది. మన హార్ట్కి అది ఉపయోగపడుతుంది బ్లడ్ థిన్నర్స్. అదే బ్లడ్ థిన్నర్ బ్రెయిన్కి ఇబ్బంది చేస్తుంది. ఏదైతే హార్ట్ లోకి స్పీడ్ గా వెళ్లాల్సిన రక్తం అదే స్పీడ్ తో కనుక బ్రెయిన్ లోకి వెళ్తే బ్రెయిన్ హ్యామరేజ్ కావటం అవకాశం ఉంది. అదే విధంగా బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మన భగవంతుడు దేవుడు ఎలా పెట్టాడంటే మన శరీరం యొక్క దీన్ని ఆర్కిటెక్చర్ ని ఒక అవయవానికి అది ఉపయోగపడితే ఒక అవయవానికి అది హాని చేసే అవకాశం ఉంది. మీకు అర్థమైందా? సో బాడీలో అన్ని పార్ట్స్కి ఒకేలాగా వర్కింగ్ సిస్టమ్ అనేది ఉండదు కాబట్టి ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటుంది. హార్ట్కి ఉపయోగపడేది బ్రెయిన్కి ఉపయోగపడదు, బ్రెయిన్కి అది ఇబ్బంది చేస్తూ ఉంటుంది. సో అట్లా ఆటోమేటిక్ ఆటో చెక్స్ పెట్టేశారు. దానివల్ల కూడా ఏంటంటే మనం కొన్ని మందులు బాగా విరివిగా వాడటం వలన, కొన్ని బాగా ఎక్కువగా వేసుకోవటం వలన అది ఇంకో సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని యాంటీబయాటిక్స్ మన లివర్ని పాడు చేస్తుంది, కాలేయం కూడా దెబ్బతింటుంది. సో అనేక రకాలుగా ఈ యొక్క ప్రతి మందుకి ఒక సైడ్ ఎఫెక్ట్ కంపల్సరీగా ఉండాల్సిందే. కానీ బేసిక్గా చాలా వరకు డాక్టర్ గారు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు చేస్తుంది ఏంటంటే డాక్టర్ వరకు వెళ్ళి, అంటే ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూ, ఈవెన్ చిన్నది జలుబైన దగ్గని ఏదైనా కానీ అవన్నీ డాక్టర్ వరకు వెళ్ళి అసలు వాళ్ళని అడిగి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో ఆ మెడిసిన్స్ తీసుకోకుండా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ కనిపించిన వెంటనే చెక్ చేసేసుకొని ఓన్గా మెడిసిన్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అట్లా తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అగైన్ ఇంకొంతమంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే విపరీతంగా మెడిసిన్స్ యూస్ చేయటం. మీరు అన్నట్లుగా అంటే చిన్న చిన్న వాటికి కూడా కంటిన్యూస్గా ఒక మంత్ మొత్తం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 15 to 20 days వరకు ఏదో ఒక దానికి డైజెషన్ అవ్వలేదనో, లేకపోతే ఎక్కువ తుమ్ములు వస్తున్నాయనో, వేడి చేసిందనో, ఇలా ప్రతి దానికి రీజన్ చూసుకొని మెడిసిన్స్ అనేవి ఓన్గా వేసుకుంటూ ఉన్నారు. సో ఆ మెడిసిన్స్ అట్లా తీసుకోవటం వల్ల అది బాడీని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగానే ఒక సిస్టమ్ని కనుక అది ఉపయోగం చేస్తుంటే ఇంకో సిస్టమ్ దెబ్బతింటుంది. అది లివర్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ కావచ్చు, లేకపోతే మన రక్తంలో కావచ్చు. చాలా యాంటీబయాటిక్స్ వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుందని కూడా ఇప్పుడే కొన్ని పరిశోధనలో తెలుస్తుంది, అంటే విరివిగా వాడటం వల్ల. తర్వాత మీరు అడిగిన మొదటి ప్రశ్నకి ఏంటంటే మన సంపన్నమైన దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు మందులు ఇచ్చే అవకాశమే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం మెడికల్ షాప్స్కి వెళ్ళి జలుబుకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, లేదా జ్వరం వచ్చింది ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అని అడిగి వాళ్ళు కొనుక్కుంటున్నారు, ప్రాపర్గా డాక్టర్ ఒక గైడెన్స్ లేకుండా. దీనివల్ల కూడా చాలా హానికరంగా జరుగుతుంది. నేను ఈ మధ్యనే నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నాకు వింత కేసు ఒకటి వచ్చింది. ఏంటంటే ఒక ఆవిడకి బాగా కాళ్ళ నొప్పులుగా ఉంటే నాకు నైట్ నిద్ర పట్టలేదు డాక్టర్ గారు, నాకు ఏదైనా కొంచెం నిద్ర పట్టే ట్యాబ్లెట్ ఇవ్వమని అడిగింది. సరే నేనేం చేశానంటే ప్రిస్క్రిప్షన్లో 2 tablets అని నీట్గా, అంటే నేను 2 అని రాయకుండా మళ్ళీ అక్కడ పక్కన ఇంకే నెంబర్ వేస్తారు అని చెప్పి 0 కూడా వేయచ్చు కదా, 2 tablets అని చెప్పి TWO ఈవెన్ నేను వర్డ్స్లో కూడా రాసి ఇచ్చాను. ఇస్తే అమ్మాయి ఏం చేసిందంటే 3-4 మెడికల్ షాప్స్కి వెళ్ళి అదే ప్రిస్క్రిప్షన్ చూపించి 6-7 టాబ్లెట్ కలెక్ట్ చేసుకుంది. సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఇండియాలో. ఇప్పుడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టాంప్ ఏదో కొట్ట ఇచ్చేసామని గివెన్ మెడిసిన్స్. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం కనుక ఫాలో అయితే కొన్ని విపత్కర పరిస్థితులు కూడా మనం నివారించవచ్చు. ఇప్పుడు ఆవిడే కనుక 8 టాబ్లెట్ ఒకేసారి వేసుకొని ఆవిడ ప్రాణానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చిన్న చిన్నవి మనం కూడా
మన భారతదేశంలో కూడా ఫాలో కావాలని చెప్పి మొన్ననే ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో కూడా నేను లైఫ్ మెంబర్ని, అందులో కూడా మేము ఈ పాయింట్ మీద డిస్కస్ చేసామన్నమాట. రైట్. సో ఇలా చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. నిజంగానే యాక్చువల్లీ చాలా మంచి విషయమే చెప్పారు. అలా కూడా చాలా అంటే నెంబర్ ఆఫ్ షాప్స్కి వెళ్ళేసి తెచ్చేసుకోవటం, ఎట్ ఏ టైం వేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మాత్రం అస్సలు చేయకండి. వాళ్ళు చాలా వరకు మీ ఏజ్ని, మీ హెల్త్ ప్రాబ్లమ్ని ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసి దృష్టిలో పెట్టుకొని ఎంత ఇవ్వాలి అండ్ ఎంత డోసేజ్ది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు. కాబట్టి మళ్ళీ మీరు అక్కడ దాన్ని పక్కన ఇట్లా నెంబర్స్ యాడ్ చేసుకోవడము, లేకపోతే ఇలా చాలా షాప్స్కి వెళ్ళి తీసుకోవడం అనే థింగ్ మాత్రం దయచేసి అట్లా ఎవ్వరు ఫాలో అవ్వద్దు అండ్ చేయొద్దు కూడా. ఇందులో ఇంకోటి కూడా జరుగుతూ ఉంటుంది. ఒకసారి మేము ఒక పేషెంట్ ఎగ్జామిన్ చేసి ప్రిస్క్రిప్షన్ కనుక రాస్తే వాళ్ళకి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తే, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరికైనా వస్తే ఈ ప్రిస్క్రిప్షనే వాళ్ళు ఫోటోగా పెట్టి మొన్న వాడేవండి ఈ మందులు బాగా తగ్గినాయి అని చెప్పి వాళ్ళకి అది రొటేట్ చేస్తున్నారు ప్రిస్క్రిప్షన్ కూడా. అలా కూడా అవుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క మందుకి ఒక్కోలాగా రియాక్ట్ అవుతుంది. మేము మందు ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క జెనెటిక్ కండిషను, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళకి ప్రాబ్లం ఎన్నిసార్లు వచ్చింది, తర్వాత వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము చూసుకొని మందులు మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మేము ఒక టాబ్లెట్ రాసినప్పుడు ఆ పేషెంట్ మైండ్లో పెట్టుకొని రాస్తాం. ఇదే మందులు ఇంకో పేషెంట్ వాళ్ళు కనుక పంపించినట్టయితే, వాళ్ళు మీరు అన్నట్టు వాట్సాప్ల ద్వారా కానీ ఏదైనా కానీ పంపిస్తే ఏమవుతుందంటే, సపోజ్ ఆవిడకి బోన్స్ ప్రాబ్లం ఉంటుంది, ఆ బోన్స్ ప్రాబ్లం వాడికి ఈ టాబ్లెట్ వాడటానికి వీలు లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, తెలియకుండా ఈ ప్రిస్క్రిప్షన్ తగ్గట్టుగా మందులు వాడతారు. దానివల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ అనేక అదర్ ప్రాబ్లమ్స్ తో బాధపడతారు. వేరే హెల్త్ ఇష్యూ అంటే అసలు ప్రాబ్లం తగ్గపోగా ఇంకా 4-5 సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా వస్తుంటాయి. ఇలా కూడా నిజంగానే యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్తుంది కూడా కరెక్ట్. ఇట్లాంటివి కూడా చాలా వరకు కేసెస్ అనేవి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క పేషెంట్ అంటే ఒక్కొక్క పర్సన్ బాడీ తత్వం అనేది ఒకలా ఉంటుంది. వాళ్ళ హెల్త్ కండిషన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అగైన్ ఒకవేళ అదే పర్సన్కి అయినా కానీ సేమ్ ప్రిస్క్రిప్షన్ అనేది కూడా అలా కూడా యూజ్ అవ్వదు. ఎందుకంటే ఇలా కూడా చాలామంది చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు చూపించుకున్నది మేబీ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత మళ్ళీ మన బాడీ ఇదంతా చేంజ్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఇంకేమైనా వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అది ఖచ్చితంగా చెప్పగలిగేది డాక్టరే. కాబట్టి వాళ్ళు ఎగ్జామిన్ చేసి మళ్ళీ రిపీట్ ఎందుకు అయింది, ఇంకేమైనా ఉన్నాయో చూసి దానికి తగ్గట్టుగా పాతది ఇవ్వకుండా ఖచ్చితంగా మెడిసిన్స్ కూడా చేంజ్ చేసి ఇస్తారు. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి మనం కూడా. ఎందుకంటే మనం బ్లైండ్గా ఒకసారి చూపించుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళడం హాస్పిటల్స్కి, చాలా ఖర్చుతో కూడుకుంటుంది, ఇలా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ ఇలా ఆలోచించే మిస్టేక్స్ చేస్తున్నారు. కాబట్టి సో డాక్టర్ గారు కూడా ఇంతగా అంటే స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎట్లాంటి పనులు అయితే ఎవ్వరూ కూడా చేయకండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ వెళ్ళి చూపించుకోండి. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వెళ్ళండి. దానికి తగ్గట్టు డాక్టర్ కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇమ్యూనిటీ అనేది కూడా చాలా వరకు ఇప్పుడున్న వాళ్ళలో తగ్గిపోతూ వస్తుంది. ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా, టీనేజ్ వాళ్ళలో కూడా తగ్గిపోతూ వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్లో గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు మేము చాలా యాక్టివ్గా ఉన్నాం, కిలోమీటర్స్ నడిచేవాళ్ళం, చాలా పనులు చేసేవాళ్ళం. మీరు ఇప్పుడే ఇంత చిన్న ఏజ్లోనే ఇంత వీక్ అయిపోతున్నారు ఏంటి అన్న క్వశ్చన్ కూడా పెద్దవాళ్ళు అంటూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఈజీ లైఫ్. మనకి జీవితాన్ని చాలా ఈజీగా చేసేసుకున్నాం మనం. ఇది వరకటి రోజుల్లో కొన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళు ఒక చోటుకి వెళ్ళాలంటే. ఇప్పుడు ఏంటంటే ఇంటి ముందరికి ఆటో రావాలి, ఇంటి ముందుకే క్యాబ్ రావాలి. ఇలాంటి ఒక బ్యాడ్ నోషన్స్ వల్ల కూడా మనం ఏంటంటే శరీరాన్ని చాలా బలహీనం చేసుకుంటున్నాం. అదే నవ్వుకుంటూ ఉంటాం. ఇప్పుడు కారులో వెళ్తారు కానీ ఇంట్లో సైకిల్ తొక్కుతూ ఉంటారు ఎక్సర్సైజ్ కోసం. అదే సైకిల్ వాడు బయట గనక వాళ్ళు తొక్కుంటే అసలు ఇంట్లో చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటే వ్యాయామం కూడా లేకుండా అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ లేదు. దానికి తోడు స్ట్రెస్ లైఫ్, ప్రతిదానికి ఒక రకమైన మానసిక ఒత్తిడి. ఒక చిన్న విషయం కూడా మానసిక ఒత్తిడి. ఒక పరీక్ష రాయాలన్నా, ఒక చోటుకి వెళ్ళాలన్నా, మన టైంకి వెళ్తామా లేదా, ఒక చిన్న మ్యారేజ్ అటెండ్ కావడానికి కూడా ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ టైంకి మనం రీచ్ అవుతామా లేదా, ఇంత ట్రాఫిక్లో మనం వెళ్ళగలుగుతామా లేదా, ఇవన్నీ మన మనసు మీద దీని ప్రభావం ఉంటూనే ఉంటుంది. ఇది మన ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అండ్ అవును, మీరు అన్నట్లుగానే స్ట్రెస్ విషయానికి వచ్చేసినట్లయితే ఎక్కువగా చూస్తుంది, ఈ విషయంలో బాగా సఫర్ అవుతుంది టీనేజ్ వాళ్ళు. అంతకుముందు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ ఫేస్ చేయగలిగే వాళ్ళు, ఓవర్కమ్ చేసి ఇంకా లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్స్లో డూఆర్డా అనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఓవర్కమ్ చేసి వెళ్ళే వాళ్ళందరూ కూడా. అట్ ప్రెజెంట్ ఇప్పుడు చూసుకుంటే థింగ్స్ అన్నీ చాలా 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 చిన్న విషయాలకు కూడా ఎక్కువగా మీరు అన్నట్లుగా స్ట్రెస్ తీసుకొని, లేకపోతే ఎక్కువగా థింక్ చేసి వాళ్ళే డిప్రెస్ అయిపోయి డిప్రెషన్స్లో కూడా వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవటం, ఇటువంటి కండిషన్స్ కూడా అట్ ప్రెజెంట్ ఇప్పుడు బాగా
ప్రెసెంట్ పిల్లల్లో చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంది. ఏంటంటే మదర్ ఫాదర్ కోపడ్డా కూడా ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు కనపడుతున్నారు. బాగా చదువుకోలేదని టీచర్ కోపడితే ఒక రకమైన ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనకు కొన్ని మార్పులు జరగాలి. మనం ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అని చదువుతున్నాం కానీ మనం మనిషిగా ఎలా ఉండాలి, ఒక హ్యూమన్ బీయింగ్గా మన సొసైటీతో ఎలా రియాక్ట్ కావాలి. ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది, చాలా మంది అసలు రియాక్ట్ కావటల్లా. ఇదివరకు రోజుల్లో ప్రాపర్గా అంబులెన్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఎత్తుకొని తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే, ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు అయిపోతున్నారు. దీనివల్ల కూడా సమాజంలో కూడా చాలా మార్పు జరుగుతుంది. అంటే ఈ సమాజం పట్ల ఎవరికి ఒక బాధ్యతగా ఫీల్ కావట్లేదు, అసలు రెస్పాన్సిబుల్గా ఫీల్ కావట్లేదు. అదేవిధంగా పిల్లలకు కూడా ఇదివరకు తల్లిదండ్రులు మాకు హాస్పిటల్స్లో పేరెంట్స్ని పిల్లలు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు నైబర్స్ తీసుకొస్తున్నారు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, వాళ్ళు మాకు ఫోన్లు చేసి డాక్టర్ గారు ఎలా ఉంది మా మదర్, ఎలా ఉంది మా ఫాదర్ అని అడుగుతున్నారు, కానీ ప్రాపర్గా వాళ్ళకి ఆ కేర్ రావట్లేదు వాళ్ళకి. అది కూడా ఒక బాధాకరమైన సిచ్యువేషన్. ఇవన్నీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకంటే మందులు వాడుతూ ఉంటారు, నేను బ్రతకాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లం నుంచి నేను బయటికి రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా మందులు బాగా పనిచేస్తాయి. నేను బతికి కూడా ఏం చేయాలి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఎంత కాస్ట్లీ మందులు వాడినా, ఎన్ని మీరు మంచి గల మెడిసిన్స్ వాడినా కూడా పెద్ద మీకు దాని యొక్క ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నా ఉద్దేశంలో చదువులో కూడా, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా పిల్లలకి చిన్నతనం నుంచే ఇవన్నీ నేర్పాలి. సమాజం పట్ల వాళ్ళ బాధ్యత, తన తల్లిదండ్రుల మీద తన బాధ్యత, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా డెవలప్ కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. దానివల్ల ఆటోమేటిక్గా హెల్త్ తో కూడా లింక్అప్ అయి ఉంటుంది. రైట్. సో వాళ్ళు అంటే మానసికంగా, శారీరకంగా రెండు రకాలుగా కూడా చాలా హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తారు, హెల్దీగా ఉంటారని చెప్తున్నారు. అంటే అట్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆ హ్యూమన్ రిలేషన్స్ కూడా చాలా వరకు డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటున్నాయి. ఒకప్పుడు కంబైన్డ్గా ఉండేవి ఫ్యామిలీస్ అని, అంటే నలుగురు కలిసి ఉండడం అనేది ఉండేది. సో రిలేషన్స్ తెలిసేవి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందరు కలిసి కూర్చొని సాల్వ్ చేసుకోవడము, లేకపోతే ధైర్యం చెప్పడానికి మనుషులు అంటూ ఉండేవాళ్ళు. మీరు అన్నట్లుగానే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, ఏదైనా అయినప్పుడు ఫ్రెండ్సో లేకపోతే నైబర్స్తో తీసుకువెళ్ళడం తప్ప అదర్వైజ్ ఉన్నట్లు. ఇటువంటి కండిషన్స్లోనే నిజంగా చాలా మందికి కూడా హోప్స్, అంటే ఎవరి కోసం ఉండాలి, ఎందుకు ఉండాలి అనే థాట్స్లో కూడా వెళ్ళిపోతున్నారు. చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఏరియాస్లో చాలా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ₹1,00,00,000 ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు, వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఎప్పుడైతే మీకు సంతోషం అనేది కొరవవుతుందో ఆరోగ్యం మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. అవునా కదా? ఈ హెల్తీ మైండ్ మీరు హెల్తీ బాడీ కూడా ఉంటుంది. మైండ్ హెల్తీగా ఉన్నప్పుడే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని దేవుడు కూడా, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఎన్నో రకాలుగా మన దేవుడిని మనం పొగుడుతూ ఉంటాం, కానీ నేను అనుకునేది ఏంటంటే గాడ్ ఈజ్ ఎ గుడ్ ఆర్కిటెక్ట్, మంచి ఆర్కిటెక్ట్ ఆయన. ఎందుకంటే అన్నిటికంటే హార్ట్ మనం ఇంపార్టెంట్ అంటాం, కానీ అన్నిటికంటే బ్రెయిన్ పైన పెట్టాడు ఆయన. ఇప్పుడు చూడండి, మనిషి గుండె బాగా కొట్టుకుంటూ ఉంటుంది, అన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. బ్రెయిన్ డెడ్ అయిపోగానే వాడు ఇంకా దేనికి పనికిరాడు అంటున్నారు. అదే కాదు, వాళ్ళ అవయవాలు కూడా తీసుకుంటున్నారు. ఆర్గాన్ డొనేషన్కి మెయిన్ ఇదేంటంటే బ్రెయిన్ డెడ్ కావాలి, మిగిలిన అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. అంటే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది బ్రెయిన్. అదే దేవుడి పైన పెట్టాడు మనకి. అలాగే ఈ యొక్క మైండ్ కనుక మనకు ఆరోగ్యంగా లేకపోతే, మైండ్ కనుక ప్రాపర్గా ఆలోచించకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద డెఫినెట్గా కనపడుతుంది. ఈవెన్ మెడిసిన్ కూడా అదే చెప్తుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ దే ప్లే ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు స్ట్రెస్ అంటున్నాం, స్ట్రెస్ అంటే ఏంటంటే దేనికి సంబంధించింది? స్ట్రెస్ అనేది మైండ్కి సంబంధించింది. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు డయాబెటీస్ కూడా స్ట్రెస్ వల్లనే వస్తుంది, బ్లడ్ ప్రెషర్ స్ట్రెస్ వల్లనే వస్తుంది, ఇప్పుడు అల్సర్స్ కూడా స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి అంటున్నారు. స్ట్రెస్ అల్సర్స్ అంటున్నారు వాటిని. సో వీటన్నింటినీ మనం నివారించాలంటే స్ట్రెస్లెస్ లైఫ్ ఉండాలి. అంటే ఒక రకమైన మానసిక ఒత్తిడి కాకుండా చదువు కానీ ఏదైనా కానీ, ఇప్పుడు చూడండి చిన్నప్పటి నుంచే వాళ్ళ చదువు మీద వాళ్ళకి ఐఐటీలని, మెడిసిన్ అని ఇట్లా ప్రభావం పిల్లల్ని ప్రెషర్ పెట్టడం వలన వాళ్ళు మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఒక 25-30 years వచ్చేటప్పటికి వాళ్ళలో బీపీ, షుగరు, తర్వాత వాళ్ళు చేసే ఒక వృత్తిలో ఈ స్పాండిలైటిస్లు, ఇవన్నీ మాకు కామన్గా చూస్తున్నాం మేము. ఇదివరకు ఎప్పుడో 60 ఏళ్ళు 70 ఏళ్ళకి వచ్చే రోగాలన్నీ ఇప్పుడు టీనేజర్స్కి వస్తున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని హాస్టల్లో వేయటం, వాళ్ళకి రకరకాల స్ట్రెస్ లైఫ్, నీకు ఇంత మార్కెట్ రావాలి, నీకు ఇంత టార్గెట్, ఈ ర్యాంక్ లోపల రావాలి, నీకు ఇన్ని మార్కులు రావాలి, ఇది అనేటప్పటికి ఆ పిల్లలు చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. ఇప్పుడు 100 సీట్లు ఉంటే అందులో 100లో ఒక మనకి రాస్తే అందులో 5 మందికి 6 మందికి ఐఐటీ వస్తుంది. మిగిలిన 80 మంది అయ్యో మేము కష్టపడ్డాము మాకు రాలేదని జీవితాంతం వాళ్ళ ప్రెషర్ ఫీల్ అవుతూ, ఇంట్లో కూడా ఏంటి నువ్వు వస్తే బాగుండేది, లైఫ్ ఇంకా బాగుండేది, నీకు సరౌండింగ్స్, సమాజం కూడా పాప వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఖర్చు పెట్టారు కానీ అతను సీట్ రాలేకపోయింది అని చెప్పి ఆ ప్రెషర్స్ అన్ని ఫీల్ అవుతూ
ఇది ఆరోగ్యం మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అగైన్ అంటే చెప్తుంది ఏంటంటే మానసికంగా మనం శారీరకంగా బాడీ పరంగా మనం ఎంత హెల్దీగా ఉన్నా కానీ మానసికంగా కూడా స్ట్రాంగ్గా లేనిది మనం ఎంత హెల్దీగా ఉన్నా కానీ వేస్ట్ అని చెప్తున్నారు. సో చాలా మందికి అట్ ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రాబ్లమే అది, మానసికంగా లోపలే చాలా వరకు ఇబ్బంది పడిపోవడం లేకపోతే బాధపడుతూ ఉండడం, బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఇప్పుడు చాలా మంది అది ఎక్స్ప్రెస్ చేయాలని చేయలేకపోతున్నారు. ఎందుకంటే దాని మెయిన్ కారణం ఏంటంటే పేరెంట్ కి చైల్డ్ రిలేషన్షిప్ కూడా చాలా తగ్గిపోయింది. చిన్న క్లాస్ లోనే వాళ్ళని హాస్టల్లో వేసేస్తున్నారు. దానివల్ల పేరెంట్స్ కి పిల్లలకి మధ్య గ్యాప్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే దానివల్ల పిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా బాధ ఉండి చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ప్రాపర్ మీడియం లేదు. వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి? ఆ హాస్టల్ ఎవరికి చెప్పుకుంటారు? ఆ టీనేజర్స్ వాళ్ళకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఆడపిల్లలకి. అది అందరితో షేర్ చేయలేరు. ఈ సమస్యలతో కూడా వాళ్ళు అట్లాగే పెరుగుతున్నారు. ఈ సమస్యలతోనే, ఈ మానసిక సమస్యలు, శారీరక సమస్యలతో పెరుగుతున్న వలన ఆరోగ్యం మీద డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. మనం ఎన్ని విజయ శిఖరాలు మనం అధిరోహించినా, ఎన్ని మనం జయకేతాలు ఎగరేసినా చివరికి ఆరోగ్యం మనకు ముఖ్యం. ఇప్పుడు పెద్ద కలెక్టర్ అవుతాడు 28 ఏళ్ళప్పుడు, 30 years అప్పుడు 35 అప్పుడు వాడికి అనారోగ్యం వచ్చింది, కిడ్నీ ఫెయిల్ అయినాయి. వాడు ఏం ఎంజాయ్ చేస్తాడు? వాడు ఆ ప్రొఫెషన్ వాడు ఎంజాయ్ చేయగలుగుతాడా? చేయలేడు. సో ఫ్రూట్స్ ఆఫ్ లైఫ్ని మీరు కనుక బాగా ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. అంటే ఎడ్యుకేషన్తో పాటే హెల్త్ కూడా రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. రెండు కలిసి వెళ్ళినప్పుడే మనం నిజంగా జీవితాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలుగుతాము. సో అది చిన్నప్పటి నుంచే ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే కనుక ఆ హెల్త్ విషయంలో కాన్స్టెంట్గా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్త లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నట్లయితే సో సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్న ఇబ్బందులు అవన్నీ కూడా రాకుండా ఉంటాయంటారు. అండ్ అగైన్ ఫుడ్ కూడా మేజర్ రోల్ అసలు యాక్చువల్లీ ఫుడ్దే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఉన్నట్లు పాత రోజుల్లో చాలా క్వాలిటీ అనేది ఉండేది ఫుడ్కి సంబంధించి కూడా, చక్కగా ఎటువంటి దానిలో ఏమన్నా కెమికల్ ఇవి కలపడం చేయటం అనేది చాలా తక్కువ ఉండే, పెస్టిసైడ్స్ అన్నీ కూడా న్యాచురల్వి యూజ్ చేసేవాడు. ఇప్పుడు మొత్తం అంతా ప్రొడక్ట్ ఎక్కువ రావడం కోసం, క్వాంటిటీ కోసం అనేసి మొత్తం హైబ్రిడ్ థింగ్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ అగైన్ దానివల్ల కూడా పిల్లల్లో కూడా చాలా చేంజెస్ అనేవి సర్టెన్ ఏజ్లో, టీనేజ్లో ఎప్పుడు లేకపోతే 20sలో కనిపించాల్సినవి కూడా కొంతమందికి 12 yearsకి 10 yearsకి బాడీలో చేంజ్ రావడం, హార్మోనల్ చేంజెస్, సో మెనీ థింగ్స్ అనేవి చాలా ఇదిగా కనిపిస్తున్నాయి. అండ్ అగైన్ ఇక్కడ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఫుడ్ గురించి. సో ఫుడ్కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకుంటూ రావాలంటారు? ఫుడ్ అంటే ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పినట్టు ఇందాక పోషకాహారాలు సరైన తీసుకోవాలి. తర్వాత ఇట్లాంటి స్టోరేజ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్. అందులో ఏంటంటే చాలా చోట్ల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈ ఆలుగడ్డ అంటే బంగాళదుంప అంటాం కదా, ఆలుగడ్డ కూర పొటాటో కర్రీ చేస్తే నైట్ కల్లా కొంచెం టేస్ట్లో చేంజ్ వస్తుంది. కానీ మనం ఈ యొక్క పొటాటో సంబంధించిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్యాక్డ్గా కొన్ని నెలల తరబడి మనం వాడటానికి వీలుగా తయారు చేస్తున్నారు. అది దేనివల్ల వస్తుంది? అందులో ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. అవన్నీ ఏంటి? కార్సినోజెనిక్, అంటే అవి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో రకరకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు, కొన్ని రంగులు యాడ్ చేస్తారు. అవి కొంచెం మనకి అట్రాక్టివ్గా కనపడటానికి. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ జిలేబీ ఉంది, జిలేబీ అంత ఎల్లోగా ఉండదు. మీరు చేస్తే యాక్చువల్గా చాలా పేల్ కలర్లో ఉంటుంది, దాని అందులో ఒక ఎల్లో కలర్ కెమికల్ వాడతారు. అది చూడగానే మనకి అట్రాక్ట్ అట్లా రకరకాల ఈ ఆర్టిఫిషియల్ కలర్స్, ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు ఈ కెమికల్స్ యాడ్ చేస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. తర్వాత టేస్ట్ కోసం కూడా చాలా యాడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకు తెలియకుండా ఎన్నో కార్బోహైడ్రేట్స్ శరీరంలోకి అలా చొచ్చుకొస్తున్నాయి అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ అతిగా వాడటం వలన చిన్న పిల్లలకి డయాబెటీస్ వస్తున్నాయి. దాన్ని మేము ఇంగ్లీష్లో ఏమంటామంటే మెడికల్ టర్మినాలజీలో జువెనైల్ డయాబెటీస్ అంటాం. జువెనైల్ డయాబెటీస్ అంటే చాలా చిన్న వయసు పిల్లలకి. మొన్న మధ్య నా దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చాడు, చిన్న పిల్లవాడు, అతను సైకిల్ నేర్చుకుంటున్నాడు. అతను కింద పడితే గాయం అయింది, అది నయం కావటల్లా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి షుగర్ చేయించాను. అతను డయాబెటిక్, అతను షుగర్ 240 ఉంది ఆ చిన్న పాపకి. 240 11 years పిల్లాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనం తీసుకునే ఆహారం. ఇప్పుడు మదర్స్ కూడా ఏంటంటే ఇద్దరు డబుల్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. దానివల్ల అబ్బాయి కూడా ఏంటంటే ఏదైనా ఇంట్లో రెడీమేడ్ ఫుడ్స్ తీసుకెళ్తున్నారు, ఏదో చిప్స్ ప్యాకెట్ ఒకటి, అట్లా బిస్కెట్స్, అవన్నీ టిఫిన్ బాక్స్లో. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి టిఫిన్ లాగా దొరకట్లా. మన చిన్నతనంలో మనం తిన్నట్టుగా ఇడ్లీ దోశ ఇవి కాదు, చిప్స్ కొన్ని, 2-3 బిస్కెట్లు,
ఒక క్రీమ్ బిస్కెట్, చాక్లెట్స్, లేకపోతే కరాచీ బేకరీ నుంచి ఏదో ఒక మైదా ఉన్న బిస్కెట్లు. ఈ మైదా కూడా చాలా డేంజరస్ అన్నమాట. ఇవే క్యాన్సర్కి మెయిన్ లక్షణం. ఇప్పుడు సమాజంలో చాలా మందికి కోలన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. కోలన్ క్యాన్సర్కి మెయిన్ కారణం మైదా. ఏదైతే ఆహార పదార్థాలు మనలో జీర్ణం కాకుండా ఆ పేగులు ఉండిపోతుందో అవన్నీ కొన్ని రోజులు అయిన తర్వాత అది ఇబ్బందులు చేస్తాయి, పాలిప్స్ డెవలప్ అవుతాయి. ఆ పాలిప్స్ నుంచి అది క్యాన్సర్గా మారుతుంది అనమాట. ఓకే, సో ఐ థింక్ బేకరీ ఐటమ్స్, బేక్డ్ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. పిజ్జాలు కానీ ఇవన్నీ కూడా. ఇది కొంతమంది ఏంటంటే ఇదివరకు ఎప్పుడో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారి తినేవాళ్ళు. ఇప్పుడు రెగ్యులర్గా అయిపోయింది అది. రెగ్యులర్గా అంటే అవైలబిలిటీ చాలా ఈజీ అయిపోయేసరికి అందరూ కూడా ఎక్కువగా ఇంక ఇంట్లో చేయడం ఎందుకు, వచ్చేస్తాయి కదా క్విక్గా అన్నట్లో ఉంటూ ఉన్నారు. అండ్ ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి కూడా డాక్టర్ గారు చాలా వరకు కూడా పిల్లలు కూడా ఎట్లా అయిపోయారంటే వెజిటబుల్స్తో కానీ ఏమైనా లీఫీ వెజిటబుల్స్తో చేస్తే కూడా వంటలు తినడానికి ఇష్టపడలేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఎక్కువ ఇచ్చే కంప్లైంట్ అదే, ఫుడ్ అసలు ఏది పెట్టినా తినరండి, ఓన్లీ నాన్ వెజ్, దట్టు ఆ చికెన్ ఎక్కువ ఏదైనా పెడితే తప్ప ఇంకా వేరే ఏం తినరు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏమో పర్టికులర్గా ఒక్కటే తింటారు ఐటమ్, అది తప్ప వేరే ఏ ఫుడ్ తినడానికి మా అబ్బాయి ఇష్టపడరు, మా పిల్లలు తినట్లేదని కూడా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇంతవరకు మన అమెరికా చాలా సంపన్నమైన దేశమే కాకుండా ఆరోగ్యం కూడా వాళ్ళు చాలా బాగా పెంపొందించుకుంటారని మనకు ఒక ఐడియా ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత జనాభాను చనిపోయిన వాళ్ళ నిష్పత్తి, ఆ రేషియో తీస్తే అమెరికాలో చాలా ఎక్కువ మంది చనిపోయారు. దానికి కారణం ఏంటి? వాళ్ళంతా ఇట్లాంటివి జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ తింటున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం ఇమ్యూనిటీ లెవెల్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు బాగానే ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువే కాకుండా మన ఇళ్లలో కూడా ఒక చిన్న గదిలో 5-6 మంది ఉంటాం మనం. వాళ్ళలాగా మనకి ఆ విధంగా రెసిడెన్షియల్ ఏరియాస్ మనకు ఉండవు. ఒకళ్ళకి వస్తే అందరికీ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినా కూడా మనం దాన్ని బాగా తట్టుకున్నట్టే. ఎందుకంటే అది మనకి తరతరాల నుంచి వస్తున్న ఇమ్యూనిటీ లెవెల్స్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ విధంగా మనకు కొంచెం ఉపయోగపడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. 20 ఏళ్ల పిల్లలు 1 గంట సేపు వాళ్ళు కూర్చోలేరు, నడుము నొప్పి, వెంటనే వాళ్ళు కొద్దిసేపు బెడ్ మీద పడుకోవటము. అదే నేను ఎగ్జామినేషన్స్లో కూడా చూస్తూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది పిల్లలు ఏంటంటే ఒక కాగితం రాయంగానే, ఒక పేజ్ ఫిల్అప్ చేయగానే చేతులు పెన్ అక్కడ పెట్టి చేతులు కాస్త ఎక్సర్సైజ్లు చేయటం, యోగా చేయటం, ఎగ్జామినేషన్ హాల్స్లో ఎక్కువసేపు రాయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కాల్షియం లెవెల్స్ కానీ వాళ్ళ బోన్స్ కానీ ఏం గట్టిగా ఉండట్లేదు. చిన్న చిన్న పిల్లలకి పళ్ళు ఊడిపోతున్నాయి, డెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ డెంటల్ కేరీస్. ఆ తినే ఫుడ్ స్టఫ్స్ వల్ల కూడా వాళ్ళకి తొందరగా పళ్ళు పాడైపోతున్నాయి. ఆ తీసుకునే చాక్లెట్స్ కానీ క్యాడ్బరీ చాక్లెట్స్ ఇవి అవి కూడా ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు నవలకుండా తినేస్తారో, పళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఎక్కువ నవలకుండా చ్యూవింగ్ లేకుండా తినేస్తారు. దానివల్ల ఇండైజేషన్, ఆ ఇండైజేషన్ వల్ల మళ్ళీ కాన్స్టిపేషన్, దానివల్ల మళ్ళీ పైల్స్, ఇట్లా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్నాయి. డైజెషన్ ప్రాబ్లం కూడా ఐ థింక్ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఆల్మోస్ట్ 100లో ఐ థింక్ ఒక్కళ్ళిద్దరికి మేబీ ఉండకపోవచ్చు, కానీ 99 to 98% పీపుల్ కి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో నేను చూస్తున్నాను, ఈ సెంట్రల్ బోర్డ్ స్కూల్స్ లో వాడు 7:30 కల్లా స్కూల్లో ఉండాలి. వాళ్ళు లేస్తారు, మొహం కడుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. సో అట్లా వాడు ఒక 4-5 days అట్లా అసలు వాళ్ళు ఉండటం వలన ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ మీటర్ లోపల ఉండిపోయి వాళ్ళకి జ్వరాలు, ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతున్నాయి, రోగాన్ని ఎదిరించే శక్తి నశిస్తుంది. వీటి వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి సమాజంలో. ఓకే, సో అంటే ఈవెన్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి తీసుకునే ఆహారం కూడా టైం టు టైం తీసుకోవడం అనేది మానేశారు. అండ్ తిన్నదానికి తగ్గట్లుగా పని ఏదైతే వర్క్ ఏదైతే ఉంటుందో అది కూడా చేయటం, ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి కూడా తగ్గిపోయాయి. సో దానివల్ల కూడా ఇప్పుడు మీరు అన్నట్లుగా తిన్నది అట్లానే ఉండిపోయి అది డైజెస్ట్ అవ్వక, సో దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్కువగా రావడం, సో మోషన్ ప్రాబ్లమ్స్ కూడా, కాన్స్టిపేషన్, మళ్ళీ పైల్స్, రకరకాల సమస్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు ఏంటంటే ముఖ్యంగా మన శరీరం ఒక గడియారలాగా పనిచేస్తూ ఉంటుంది, బయలాజికల్ క్లాక్. అంటే ఇప్పుడు మనకి జెట్ ల్యాగ్ అంటాం. మన అమెరికన్స్ వచ్చినప్పుడు జెట్ ల్యాగ్ ఉంది, ఎందుకంటే అక్కడ మనం ఒక నైటో ఒక డే మిస్ అయిపోతాం. అట్లాగే శరీరం కూడా ఏంటంటే గడియారంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ సరళి నుంచి దూరం అవుతామో, తీసుకునే ఆహారం ఇర్రెగ్యులర్ అవర్స్లో ఎప్పుడైతే తీసుకుంటామో ఆహారం, సో శరీరం ఏం చేస్తుందంటే పాపం ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ టైంకి. ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ అవర్స్ అవుతాయో లోపల మనకి గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకోవటం, ఈ ప్యాన్ ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవటం, ఇది కంటిన్యూస్గా అయిపోతుంది. బీపీ, షుగర్ ఎలాగో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా లైఫ్ టైం వాడాల్సి వస్తున్నాయి మందులు. ఈ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్షన్ వల్ల కూడా తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవటం, ఆ తీసుకునే ఆహారం కూడా టైంకి తీసుకోలేకపోవటం, ఇవన్నీ కూడా మనకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇల్ హెల్త్ కోసం అని. చాలా మందిలో కూడా ఈవెన్ పిల్లలనే కాదు పెద్దవాళ్ళలో కూడా చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే నమిలి తినరు.
బాగా చూచేసి ఫుడ్ని తినడం అనేది చాలా తగ్గించేశారు. కొంతమంది వర్క్స్ వల్ల హడావుడిగా తినడం, లేదంటే నుంచొని ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవడం అలా చేస్తుంటే, ఇంకొంతమంది పిల్లల్లో వాళ్ళు చాలా లేట్గా తింటే చాలా ఒక 1 అవర్ పాటు తినడం, లేదు అంటే క్విక్గా తినేసేసి ఇట్లా మింగేస్తూ ఉంటారు, పెట్టిన వెంటనే నమలకుండా మింగేస్తూ ఉంటారు. నమిలి తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, నమలకుండా తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తారు? మనం నమిలి తినటం వల్ల ఏమవుతుందంటే చాలా మనలో ఈ యొక్క ఎంజైమ్స్ ఊరుతూ ఉంటాయి. మన ఓరల్ క్యావిటీలో చాలా సెలైవా వాటిలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. మన అరుగుదలకు అది ఎంతో దోహదపడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం నవలకుండా మింగేస్తామో ఆ ఎంజైమ్స్ అని కలిసే అవకాశం ఉండదు. అందుకనే వీ షుడ్ చ్యూ బిట్ బై బిట్ అన్నాడు, నెమ్మదిగా నవలాలి. ఆ నవలకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎంజైమ్స్ ఎప్పుడైతే కలవకుండా ఉంటాయో, నేను ఎప్పుడు ఓరల్ క్యావిటీ నేను సెక్యూరిటీ గార్డ్ లాగా ఆలోచిస్తాను. ఇది ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే సెక్యూరిటీ అనేవాడు ఓరల్ క్యావిటీ. ఇక్కడ సెక్యూరిటీ వాడు అందరినీ అలౌ చేశాడు అనుకోండి లోపలికి, అపార్ట్మెంట్ అంతా గందరగోళం అయిపోతాయి. అక్కడ ప్రాపర్గా ప్రతి అపార్ట్మెంట్కి ఎవడో ఉల్లిపాయలు అమ్ముకునేవాడు, నిమ్మకాయలు అమ్ముకునేవాడు కూడా వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు. సో అందుకని ఇక్కడ ఓరల్ క్యావిటీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనం ఇక్కడే కనుక దాన్ని ఫిల్టర్ చేసి ఏది వెళ్ళాలి, ఏది లోపలికి వెళ్ళాలి, వెళ్ళకూడదు అనే ప్రాపర్గా మనం కనుక స్క్రీనింగ్ చేస్తే చాలా అనారోగ్యాల్ని మనం నివారించుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఇప్పుడు బాగా నవలకపోవటం వలన ఈ యొక్క మనకు అనేక రకాల ఆమ్లాలు అనేక రకాలు తయారవుతాయి శరీరంలో. అవన్నీ మనకి యాక్చువల్గా మెడికల్గా మేమేంటంటే 20 minutes అదొక స్పెల్. మనం తినటం ఆహారం తీసుకోవటం అనేది ఒక 20 minutes స్పెల్ అనమాట. ఆ టైంలో శరీరం అంతా అన్ని రకాల ఎంజైమ్స్ అది రెడీ చేసి ఆహారాన్ని బాగా అది చూర్ణం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎస్, మినిమం 20 minutes మనకి ఆహారం మీద మనం టైం పెట్టాలి. కానీ మనకి అక్కర్లేని తొందర అంతా మనకి అటప్పుడే ఉంటుంది. మనకి ఆహారం తినటంలోనే మనం చాలా ఏం వండారు ఏంటి ఏం పెట్టారనేది కూడా ఫాస్ట్ ఏదో ఒక ఫార్మాలిటీ అయిపోయింది అన్నట్టే ఉంటున్నాం. కానీ దానికి వలన ఎంతో ఉంది. దానివల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, రక్తం కూడా చాలా ఇదవుతూ ఉంటుంది, నీళ్ళు కూడా బాగా తాగాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ సరిగ్గా జరగదు. వాటర్ ఇంటేక్ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ అందరూ చేస్తున్న మిస్టేక్, బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. వాటర్ ఇంటేక్ అనేది చాలా తగ్గించేస్తూ ఉంటారు. ఇక క్లైమేట్ చేంజెస్, వర్షాకాలము లేకపోతే చలికాలం అంటే ఇంకా తక్కువ తీసుకుంటూ ఉంటారు. కాన్స్టిపేషన్ కి మెయిన్ కారణం అదేనమ్మా. కాన్స్టిపేషన్ కి మెయిన్ కారణం ఏంటంటే వాటర్ కూడా సరిగ్గా తీసుకోకపోవటం వల్ల మన శరీరంలో వాటర్ సైకిల్ అని ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ వాటర్ సైకిల్ కనుక సరిగ్గా జరగకపోతే కూడా కిడ్నీలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇష్యూస్ తో కూడా చాలా మంది ఇష్యూస్ వస్తున్నాయి. కిడ్నీస్ కి సంబంధించి కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం కానీ, లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అవడం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. అగైన్ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా ఉండాలి. వాళ్ళ వయసు ప్రకారంగా మినిమం ఒక 1 లీటర్ నుంచి 2 లీటర్స్ వరకు రోజుకి వాటర్ మినిమం తాగాలి. మినిమం, అంతకంటే ఎక్కువ తాగితే మంచిదే, కానీ మినిమం వాళ్ళ వయసు బట్టి 1 to 2 లీటర్స్ వాటర్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాల్సిందే. చేయటం వల్ల ఏమవుతుందంటే శరీరం కూడా ఒక హెమోడైనమిక్స్ అన్ని మెయింటైన్ అవుతాయి అన్నమాట. దాని మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ అన్నీ పరిపూర్ణంగా జరుగుతాయి. లేకపోతే దానివల్ల ఏదో కొన్ని ఆటంకాలు జరిగి ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫుడ్ వైజ్గా చెప్తుంది ఏంటంటే చక్కగా చేస్తూ తినాలంటే ఫుడ్ ఏది పెట్టినా దాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తే. యాక్చువల్లీ చాలా వరకు ఇంకొకటి కూడా చేస్తుంది అంటే పేపర్ ఏదో చదువుతూను, సమ్ ఏదో ఒక వర్క్స్ చేసుకుంటూను, లేకపోతే ఫోన్ చూస్తూను. మ్యాక్సిమం ఎక్కువ కంప్లైంట్స్ ఉండే ఐ థింక్ ఫోన్ చూస్తూను, సిస్టమ్ చూస్తూను, లేకపోతే టీవీ చూస్తూను తింటూ ఉంటారు. సో దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో దానివల్ల కూడా డాక్టర్ గారు చెప్తున్నట్లు సో ప్రాపర్గా మన బాడీకి కావాల్సినవి ఏవైతే ఉంటాయో విటమిన్స్, ప్రోటీన్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రాపర్గా వెళ్ళవని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఫుడ్కి మాత్రం పీస్ఫుల్గా కూర్చొని టైం కేటాయించి నమిలి తినమని చెప్తున్నారు. అది కూడా మింగేయకుండా, అది కూడా ఏదో ఫార్మాలిటీగా ఏదో తినాలి రోజు మొత్తం మీద 2 సార్లు తినాలి 3 సార్లు తినాలి అనుకోకుండా అది మన జీవనానికి చాలా ముఖ్యమైనది. ఒక ముఖ్యమైన పని మనం చేస్తున్నాం అనే ఒక మా మనసులో అదొక అవగాహన పెట్టుకోవాలి. అండ్ వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్గా తీసుకోమని డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే సీజనల్గా వైజ్ మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ లేకపోతే కూరగాయలు కానీ చక్కగా ఆ సీజన్లో వండుకోవటం, తినటం అనేది చేసేవాళ్ళు. అన్నీ కూడా యూస్ చేసేవాళ్ళు, ప్రాపర్గా తీసుకునేవాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ నాన్ వెజ్ అయినా కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఇందాక అగైన్ మీకు చెప్పినట్లు చూజీగా ఉంటున్నారు ఫుడ్ విషయంలో. దట్టు వెజిటబుల్స్ ఏదైనా అన్నప్పుడు ఫ్రూట్స్ అంటే మ్యాక్సిమం పిల్లలైతే ఫ్రూట్స్ అనేది తీసుకోవడం అనేది కంప్లీట్గా తగ్గించేసేసారు. పేరెంట్స్ కూడా అంత
వాళ్ళు ఇంకా బలవంత పెట్టొద్దని వదిలేస్తూ ఉన్నారు. ఫ్రూట్స్ దాని బదులు మీరు అన్నట్లు ఇందాక చాక్లెట్స్, బేక్డ్ ఐటమ్స్, వీటి మీద జంక్ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెడుతూ ఉన్నారు. అగైన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవటం వల్ల ఎంత హెల్ప్ అవుతుంది? చాలా ఉపయోగపడుతుంది. ఆ సీజన్లో దొరికే పళ్ళను కనుక మనం కనుక తినట్టయితే మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. అంటే ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ టైంలో వచ్చే అనేక రకాల ఇబ్బందులకు తగ్గట్టుగా ఈ ప్రకృతి కొన్ని ఫలాల్ని తయారు చేస్తుంది. మనం అవి ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో అవి మనం ఎప్పుడైతే వాడమో, ఉదాహరణకి చలికాలంలో సీతాఫలాలు వస్తాయి. ఆ సీతాఫలాలు తినటం వల్ల మనకి కామన్ కోల్డ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటిని పక్కన పెట్టేస్తున్నాం, వాటిని మనం తీసుకోవట్లేదు. మనం ప్రకృతి ఇచ్చే కొన్ని పదార్థాలను మనం పక్కన పెట్టేస్తున్నాం. సో వీటి వల్ల కూడా మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకనే మేము ఎల్లోపతి డాక్టర్స్ అయినప్పటికి కూడా ఈ న్యూట్రిషనిస్ట్ అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు రమ్మని రాసిస్తూ ఉంటారు. డైటీషియన్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, మేమేం చేస్తాం, మందులు రాస్తాము. ఇన్సులిన్ తీసుకోవాలనో లేకపోతే గ్లైకోబెట్ అనో గ్లూకోనామనో ఏవో టాబ్లెట్స్ రాస్తాము. ఓకే, ఏది మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ రాస్తాము. దాంతో మేము మన వాక్ కంప్లీట్ కాదు. మేమేం చేస్తామంటే డైటీషియన్ వెళ్ళి కలవండి అని చెప్తాము. ఆ డైటీషియన్ ఏం చెప్తారంటే మన యొక్క వెయిట్, మనకున్న షుగర్ లెవెల్స్ బట్టి వాళ్ళు ఒక ఆహారం మనకి రికమెండ్ చేస్తారు. మీరు ఇది తీసుకోండి, చపాతీలు 2 తినండి, లేకపోతే ఇడ్లీలు ఈ టైంలో తినండి. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మందులతో పాటు ఆహారం కూడా 2 కలిసి వెళ్లాల్సిందే. ఎంత పెద్ద డయాబెటిక్ స్పెషలిస్ట్ కూడా డైట్ కంట్రోల్ చేయాల్సిందని చెప్తాడు, కానీ ఈ మందులు వేసుకోండి మీకు ఏమి కాదు మీరు ఇష్టం వచ్చి తినండి అని ఎవరు చెప్పరు. కొన్ని జాగ్రత్తలు పడాల్సిందే. ఏమంటే ఆయిల్ తగ్గించాలి, నెయ్యి తగ్గించాలి, లేకపోతే ఫ్యాట్ ఫుడ్ తినకండి, బయట ఫుడ్ తినకండి, బేకరీ ఐటమ్ తినకండి అని వాళ్ళందరూ మనకు అడ్వైస్ చేస్తూనే ఉంటారు. అంటే ఏంటంటే మందులు ఎంత ముఖ్యమో మనం తీసుకున్న ఆహారం కూడా అంతే ముఖ్యం. మీరు మందులు వేసుకున్నంత మాత్రాన ఆహారం కనుక ప్రాపర్గా మీరు కనుక కంట్రోల్ చేసుకోకపోతే దీని ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. ఈ 2 కలిసి వెళ్ళినప్పుడే, జోడెద్దులుగా వెళ్ళినప్పుడే ఆరోగ్యం మనకి పూర్తిగా. బట్ చాలా మందికి ఏంటంటే ఫుడీస్ చాలా మంది బాగా భోజన ప్రియులు ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు ఒబేసిటీతో అంటే ఓవర్ వెయిట్ ఆల్రెడీ ఉండే ఉంటారు. బట్ అగైన్ వాళ్ళకు ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఫుడ్ కంట్రోల్ మేము చేసుకోలేకపోతున్నామండి, మాకు ఫుడ్ తీసుకోవడం అనేది ఇష్టం. ఇప్పుడు నార్మల్గా ఒక 3 పూట్ల తింటే వీళ్ళకి ఆ ఇష్టం వల్ల కానివ్వండి ఏదో ఒకటి ఒక 1 అవర్కో 2 అవర్స్కి ఏదో ఒకటి తింటూనే ఉండాలన్న ఇది ఉంటూ ఉంటుంది వాళ్ళకి. ఆ క్రేవింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అగైన్ పాపం వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ మా వల్ల అవ్వట్లేదు, ఆకలేస్తూనే ఉంటుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? వాళ్ళని మేము స్థూలకాయలు అంటాం. అంటే ఎక్సెస్ బాడీ వెయిట్, అంటే బాడీ వెయిట్ కంటే 10% 15% దాటిన కొద్దీ మేము వాళ్ళ స్థూలకాయలుగా క్లాసిఫై చేస్తాం. వాళ్ళకి వచ్చే డయాబెటీస్ కూడా టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే టోటల్ వాళ్ళు ఇన్సులిన్ మీద ఆధారపడతారు. ఈ టైప్ 2లో ఏంటంటే వాళ్ళకి వెయిట్ ఎక్కువ కావటం వలన ఇన్సులిన్ తయారవుతూనే ఉంటుంది శరీరంలో, కానీ సరిపోదు వాళ్ళకి. సరిపోకపోవడం వల్ల టాబ్లెట్స్ ద్వారా మనం వాళ్ళకి వాడాల్సి వస్తుంది. మెట్ఫార్మిన్ కానీ సల్ఫనైల్ యూరియా కానీ ఆ టాబ్లెట్స్ మేము వాళ్ళకి వాడతాము. దానివల్ల ఏంటంటే వెయిట్ తగ్గకపోతే ఆ టాబ్లెట్స్ డోస్ మేము పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంటుంది. హాఫ్ టాబ్లెట్, 1 టాబ్లెట్, 1.5 టాబ్లెట్, లేకపోతే 3 పూటలు, ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఒక స్టేజ్లో వాళ్ళకు కూడా ఇన్సులిన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే వెయిట్ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా అవసరం. మీరు అన్నట్టు వెయిట్ 2 కారణాలు. ఒకటి అతిగా తినటమే కాకుండా వాళ్ళ శరీరానికి కావాల్సిన ఫుడ్ తీసుకోకుండా ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం వలన ఆ శరీరంలో ఏమవుతుందంటే కొన్ని చోట్ల వెయిట్ అలా ఉండిపోతుంది అనమాట. అందులో కూడా రకాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు మనకి లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, అది పరకడుపున టెస్ట్ చేయించుకోవాలి. ఏమి తినకుండా పళ్ళు దోముకొని వాటర్ కూడా తాగకుండా మనం ల్యాబ్కి వెళ్ళాలి. 8-8:30 మార్నింగ్కి వెళ్తే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తారు. అందులో ఏంటంటే మనకి టోటల్ కొలెస్ట్రాల్ అది జనరల్గా 200 కంటే తక్కువ ఉండాలి, టోటల్ బాడీ కొలెస్ట్రాల్. తర్వాత ఎల్డిఎల్ అని ఉంటుంది. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. అవి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం మేము. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అలాగే హెచ్డిఎల్ అని ఉంటుంది, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్. అవి గుడ్ కొలెస్ట్రాల్. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కానీ 90% మంది నేను డాక్టర్గా చూస్తూ ఉంటాను రివర్స్లో ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న బాగా ఎక్కువలో ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ బాగా తక్కువలో ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి మేము ఎటార్వోస్టాటిన్ అని టాబ్లెట్స్ కొని వాడతాం అనమాట. స్టార్ వాస్ అని, రోజ్ వాస్ అని, 10 mg 20 mg అవి కూడా వేస్తూ ఉంటాము. ఈ స్టాటిన్స్ అంటాం వాటిని. వాటితో వీళ్ళని కంట్రోల్ చేయటం అనమాట. ఏదైనా మొత్తం మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవటం, ప్రాపర్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం, డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్, తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే మానసికంగా వాళ్ళకి మీరు చెప్పినట్టు మేము ఉన్నాం మీ వెనకాల, మీరు ఏమైనా ఇబ్బందులు పడితే మీ వెనకాల మేము ఉన్నాం అనే వాళ్ళు కూడా లోపంతో కూడా చాలామంది సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో ఏంటంటే చాలా లోన్లీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు.
వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళతో మింగిల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళ మనసులో భావాలు చెప్పుకునే వాళ్ళు ఉండరు. ఇవి కూడా కొన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. రైట్. సో అగైన్ అంటే బేసిక్గా చాలా వరకు ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తుండే ఎంత పెద్ద హెల్త్ ఇష్యూ అయినా కానీ వన్స్ ఆ పేషెంట్ మైండ్లో నేను స్ట్రాంగ్గా నేను దీని నుంచి బయటకు రావాలి, నేను ఎట్లన్నా గెటిన్ అవ్వాలి, లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళు మనసులో స్ట్రాంగ్గా అనుకున్నట్లయితే కనుక దానికి మెడిసిన్స్ అనేవి ప్లస్ అయ్యి వాళ్ళు తొందరగా రికవర్ అవడానికి ఉంటుంది. వన్స్ మైండ్లో వాళ్ళకి అసలు ఆ థాటే లేదు అని అంటే ఎంత బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ సో వాళ్ళకి అసలు ఇవేవి వర్క్ చేయవు. మెడిసిన్స్ అనేవి ఓన్లీ 50%. మిగిలిన 50% నేను చెప్పిన 25% వాళ్ళు తీసుకునే ఆహారం అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ సర్జరీ చేస్తారు, చేయగానే అయిపోతుందా? తర్వాత చాలా ఫాలోఅప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ ఉంటాయి, తీసుకునే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవన్నీ అయినప్పుడే వాడు మళ్ళీ అప్పటి నుంచి బయటికి రాగలుగుతాడు. అది 25% కాంట్రిబ్యూట్ చేస్తుంది. మిగిలిన 25 సైకలాజికల్గా నేను మళ్ళీ సమాజంలోకి నేను మళ్ళీ నార్మల్ అయ్యి రావాలి, నేను అందరితో మింగిల్ కావాలి, నేను అందరితో కలవాలి అనే ఆ స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ ఫీలింగ్ లేనంత వరకు ఆ మందులు కూడా టోటల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎంత కాస్ట్లీ మందులు వాడినా, ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకున్నా కానీ సో ఏది యూజ్ అనేది ఉండదని చెప్తున్నారు. కాబట్టి సో మన విల్ పవర్ ఉండాలి అండ్ ప్రాపర్ డాక్టర్ గారు చెప్తున్నట్లు ఫుడ్ అనేది ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి అండ్ మెడిసిన్స్ అనేది కూడా ఈ మొత్తం 3 కలిసి కనుక ఉంటేనే ప్రాపర్గా ఎనీ ట్రీట్మెంట్ ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది అండ్ ఫర్దర్గా కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ పొల్యూటెడ్ దీనిలో మొత్తం మీరు అన్నట్లుగా ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, వాటర్ ఎవ్రీథింగ్ ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది అండ్ తీసుకునే ఫుడ్లో కూడా చాలా వరకు నిందాకన్నట్లు అంత హైబ్రిడ్ దీనివి వచ్చేసేసాయని చెప్తూ ఉన్నాను. సో ఆ క్వాలిటీ ఫుడ్ అనేది కూడా చాలా తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ఇటువంటి కండిషన్స్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ని ఏ విధంగా మోడిఫై చేసుకోవచ్చు అంటే ఐ మీన్ లైఫ్ స్టైల్ మన చేతుల్లోనే ఉంది, మనం మార్చుకుంటే కనుక మేబీ పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువే ఉంటాయి మంచి హెల్తీ లైఫ్ని లీడ్ చేయడానికి. సో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంచుకోవాలంటారు? మొత్తం మీద ఒక డాక్టర్గా నా అభిప్రాయం ఏంటంటే ప్రయారిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాధాన్యతలు మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పరీక్షకి వెళ్తున్నాను, అదే రోజు నాకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయింది. అందులో నేను పరీక్ష నాకు ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్ అని నేను పరీక్షకి వెళ్తాను. ఇంకొక అతను పరీక్ష ఉంది సినిమాకి వెళ్దాం నా హీరో సినిమా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, వాడు దీనికి ప్రయారిటీ ఇచ్చాడు, ఇంకొక అతను దీనికి ప్రయారిటీ ఇచ్చాడు. సో అట్లాగే జీవితంలో ప్రయారిటీస్ ఏది. ఇప్పుడు కొంతమంది అమెరికా వెళ్తారు, వాళ్ళకి అది ప్రయారిటీ. కొంతమంది కాదు నేను ఇండియాలోనే ఉండి ఇక్కడే నేను ఏదో చూపించుకోవాలి, నా దేశాన్ని నేను ఏదో సేవ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్ కొంతమందికి ఉంటుంది, అది వాడి ప్రయారిటీ. ప్రయారిటీస్ అనేది మనం ఇది చేసుకోమని చెప్పం. ఒకసారి ప్రయారిటీ పెట్టుకున్న తర్వాత ఆ డైరెక్షన్లో ముందుకు ఫోకస్డ్గా వెళ్లాల్సిందే. అలాగే జీవితంలో కూడా ఇది నా ప్రయారిటీ. ఆ ప్రయారిటీ అన్నప్పుడు దానికి కావాల్సిన అనుబంధమైన విషయాలన్నిటి మీద కూడా పూర్తి అవగాహన ఉండాలి. నేను ఇది పెట్టుకున్నప్పుడు ప్రయారిటీ, దీనికి ఆరోగ్యాన్ని ఇలా జాగ్రత్త పెట్టుకోవాలి, నా ఆహారం ఎలాంటి ఆహారం నేను తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా మందికి వాళ్ళు చేసే వర్క్ ఒకటి, తీసుకునే ఆహారం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ అంటే కదలకుండా ఉంటారు వాళ్ళు, కొన్ని ఫిజికల్ యాక్టివిటీ ఉండవు కొన్ని జాబ్స్లో, కానీ వాళ్ళు తీసుకునే ఆహారం బాగా ఈ ఫిజికల్ లేబర్ చేసే వాళ్ళతో ఈక్వల్గా తీసుకుంటారు. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్త వహించాలి. హైలీ ఫ్యాట్, బాగా హై కార్బోహైడ్రేట్స్, స్వీట్స్ అంటే చీజ్ ఇలాంటివి, జున్ను అలాంటివి కూడా తీసుకుంటారు. కానీ వాళ్ళు ఉండే ప్రొఫెషన్ కానీ వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్లో కానీ అవన్నీ చాలా ఎక్సెస్ అయిపోతాయి. క్యాలరీస్ అతిగా లోపల అక్యుములేట్ అవుతాయి. క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తే మనకు అంత మంచిది. అందుకే నేను డయాబెటీస్ పేషెంట్స్ కూడా అదే చెప్తాను, ఏంటంటే యూ షుడ్ వాక్ ఏ మైల్ ఆఫ్టర్ ఏ మీల్. ఒక మీల్ తర్వాత ఒక మైల్ నడవాలి. ఇవన్నీ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈవెన్ ఎల్లోపతిక్ డాక్టర్స్ కూడా వాకింగ్ చాలా మంచిదని చెప్తున్నారు డయాబెటీస్కి. అలాగే దే షుడ్ కీప్ దేర్ లెగ్స్ యాజ్ క్లీన్ యాజ్ ఫేస్ అన్నారు. మనం ముఖం ఎంత నీట్గా పెట్టుకుంటామో కాళ్ళు కూడా అంత నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డయాబెటిక్ ఫుట్ అని వస్తుంది. షుగర్ పేషెంట్స్కి ఫస్ట్ అటాక్ అయ్యేది కాళ్ళే. మీరు చూసే ఉంటారు, కొంతమంది షుగర్ పెరిగి కాళ్ళు కూడా తీసేసిన వాళ్ళు కూడా ఉంటారు, యాంపిటేషన్ చేస్తారు, గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది, వెట్ గ్యాంగ్రీన్, డ్రై గ్యాంగ్రీన్ అని అనేక రకాలు ఉంటాయి అందులో. సో వీటన్నిటి మనం కనుక చూసుకుంటే ఆహారం కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ టైంకి తీసుకోవాలి, సరైన పోషకాహారాలు, విటమిన్లు, లవణాలు అన్నీ మనకు ఉండాలి. అన్ని సమపాళ్లలో అన్ని ఉన్నప్పుడే శరీరం నిలబడగలుగుతుంది. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. రైట్. సో అన్నీ తీసుకోవాలి. బట్ ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ చూజీగా పర్టికులర్గా ఇదైతేనే తింటాను, ఇది పెడితేనే తింటాను దేనిలో ప్రెజెంట్ చాలా మంది ఉంటున్నారు. కాబట్టి సో ఆ థాట్ అనేది అసలు ఆలోచన విధానాలని కానీ ఆ పద్ధతుల్ని మార్చుకుంటే చాలా మంచిది. ఈవెన్ కుకింగ్ విషయంలో కూడా వస్తే డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేసే ఆయిల్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్టు ఎక్కువగా బాగా ఫ్యాట్ ఉన్న వాటిని, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని యూస్ చేస్తూ ఉంటున్నారు. అండ్ ఇంకొంతమంది స్టోర్ చేసి
రిపీటెడ్ గా యూజ్ చేయడం అనేది కూడా చాలా మంది రీబాయిల్ చేసుకొని యూజ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. అగైన్ దాని వల్ల కూడా మీరు అన్నట్లు చాలా ప్రాబ్లమ్స్ అనేవి, ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని చాలా రకరకాలు ఉంటాయి అందులో, ట్రైగ్లిసరైడ్స్ అని, ఇవన్నీ చాలా హార్మ్ఫుల్. ఇవన్నీ రేపు మనకి హార్ట్ బ్లాక్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ముఖ్యంగా బ్లాక్స్ వచ్చేస్తాయి. రక్తనాళాలు ఎలా ఉంటాయి అంటే ఒక వాటర్ పైప్ లాగా ఉంటాయి అన్నమాట. అందులో ఎలాగైతే మనకి ఫంగస్ డెవలప్ అయ్యి అంటే పాచి డెవలప్ అయితే వాటర్ ఫ్లో ఎలా అబ్స్ట్రక్ట్ అవుతుందో అలాగే రక్తం ఫ్లో కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్, ఈ ఫ్యాట్స్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ అడ్డం పడి బ్లడ్ ఫ్లో కాకుండా ఆపేస్తాయి అన్నమాట. 70% కనుక దాటి కనుక బ్లాక్ అయితే అది మనం వెంటనే దానికి మనం స్టెంటో లేకపోతే సర్జరీయో చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా కామన్ అయిపోయింది. బట్ యాక్చువల్లీ ఇప్పుడు హార్ట్ వచ్చింది కాబట్టి నేను అదే అడుగుదాం అనుకున్నాను. చాలా వరకు రేర్గా అంటే చిన్న ఏజ్ పిల్లల్లో 25 years యంగ్ పిల్లల్లో కూడా స్ట్రోక్ వచ్చేసి ఫస్ట్ అసలు అది హార్ట్ అటాక్ అని తెలుసుకునే లోపే ప్రాణం పోతున్న సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తున్నాం. ఒకప్పుడు కొంచెం 40-45 yearsకి అట్లా రావడం అనేది జరిగేది. బట్ ఇప్పుడు అసలు అది వచ్చిందో లేదో, అది స్ట్రోకో కాదో అని తెలుసుకునే లోపే చనిపోతున్నారు. అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్, తర్వాత టెన్షన్ లైఫ్, తర్వాత రేపు ఎలా ఉంటుందో తెలియని ఒక అస్థిరమైన జీవితం, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇదివరకు ఎలా ఉంటాయంటే చాలా మంది జాబ్స్ లో రిటైర్ అయ్యేదాకా నాకేం పర్లేదు, జాబ్ రావడానికి కష్టపడేవాళ్ళు, వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, దినదిన గండం అన్నట్టు ఉండిపోయింది. టు హై కాంపిటీషన్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా రేపు ఆ సాఫ్ట్వేర్ ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ అది రేపు మా లైఫ్ ఏంటి. ఆ మిడిల్ ఏజ్లో వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. కొంతమంది జాబ్స్ ఆ ఏజ్లో పోయిన వాళ్ళు మళ్ళీ ఇంకో చోట పని చేయలేరు. పిల్లలు ఉన్న మంచి 10th ఇంటర్ స్టేజ్లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినప్పుడు వాళ్ళు ఎంత మెంటల్ టెన్షన్స్ ఫేస్ చేస్తున్నారు, ఎంత మానసిక ఒత్తిడి వాళ్ళు లోన్ అవుతున్నారు అనేది ఒక డాక్టర్గా నేను చూస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సమాజం మీద వీటి యొక్క ఇంపాక్ట్ అనేక రకాలుగా ఉందన్నమాట. ఆరోగ్యం, టెన్షన్స్, జాబ్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల వర్క్ ప్లేస్లో ఉండే ఇబ్బందులు అన్నీ వాటికి అనేక కోణాల నుంచి వచ్చి అన్ని చివరికి ఫైనల్గా నదులన్నీ సముద్రంలో కలుస్తాయి అన్నట్టుగా ఈ సమస్యలన్నీ వెళ్ళి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కొడుతున్నాయి. ఈవెన్ హార్ట్ అటాక్స్ అనే కాదు, బీపీ, షుగర్ అయితే ఇంకా అందరికీ సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరికి కంపల్సరీ చెక్ చేస్తే ఆటోమేటిక్గా లో బీపీనో హై బీపీనో ఉంటుంది. బట్ షుగర్ కూడా కొంతమందిలో ఆ షుగర్ లెవెల్స్ ఏవైతే కొంతమంది చాలా తక్కువ ఉంటాయి, కొంతమందిలోనేమో ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో అగైన్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మీరు ఏవేవైతే కారణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారో సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటారు. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ కూడా మొత్తం చేంజ్ చేసి, ఒకప్పుడు గ్రీనరీ అనేది చాలా ఎక్కువ ఉండేది, చుట్టూ ఎటు చూసిన చెట్లు అవన్నీ కనిపిస్తుండే. సో ఆబ్వియస్లీ సిటీస్కి వచ్చిన తర్వాత అవి చాలా వరకు తగ్గిపోయాయి. బట్ ఈవెన్ మనుషులు కూడా ఎంతసేపు వర్క్ లేకపోతే ఆఫీసు, ఇల్లు ఇదే తప్ప ఒక మంచి ప్లేసెస్కి వెళ్ళి చూద్దాము, విజిట్ చేద్దాం, నేచర్కి కనెక్ట్ అయి ఉందాం అన్నది కూడా చాలా వరకు తగ్గించేశారు. యాక్చువల్ నేచర్తో కూడా మనిషికి కనెక్టివిటీ చాలా తగ్గిపోయింది. బట్ అది ఉండడం కూడా ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ హెల్దీ లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చాలా మంది. అదే కాదమ్మా, కుటుంబ సభ్యులు కూడా అందరూ వెళ్ళలేకపోతున్నారు. ఇదివరకు ఎలా ఉండేదంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఏదైనా ప్లేస్కి వెళ్ళి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వాళ్ళు బిజీగా ఉంటారు. అమ్మాయికి బిజీగా ఉంటే కొడుకు ఫ్రీగా ఉంటే వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఫ్యామిలీ మొత్తంగా ఒక ఇదిగా కలెక్టివ్గా వెళ్ళాలంటే కూడా కుదరట్లేదు. దానివల్ల కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు, మెంటల్గా వాళ్ళు కలవలేకపోతున్నారు. ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మీరు చెప్పినట్టు షుగర్ డౌన్ అయితే హైపోగ్లైసిమియా అంటాం, అట్లాగే పెరిగినప్పుడు అదర్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ కీటోసిరోసిస్ అని కీటోన్ బాడీస్ పెరిగిపోతాయి శరీరంలో, వాటి వల్ల కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని డయాబెటిక్ కోమా అంటాం మేము. ఇట్లా రకరకాల బ్లడ్ ప్రెషర్ కూడా అంతే, హైపోటెన్షన్, హైపర్ టెన్షన్. మందులు వేసుకుంటే బీపీ డౌన్ అవుతుంది, వేసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది. రోజు మానిటర్ చేసుకుంటూ ఉండాలి బీపీని. అట్లాగే ఎందుకంటే దానివల్ల కూడా సాల్ట్ కూడా రకరకాలు వచ్చేసాయి. ఇప్పుడు ముఖ్యంగా చిప్స్లో మనం వాడే సాల్ట్ అది ఈ సాల్ట్ కాదు, అది కామన్ సాల్ట్, సోడియం క్లోరైడ్ కాదు. అది ఏది ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, కొన్ని సాల్ట్స్ యాడ్ చేస్తున్నారు. వాటి వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది కన్వర్షన్స్ వస్తున్నాయి, ఫిట్స్ లాంటివి వస్తున్నాయి. అలాగే పార్కిన్సన్స్ అంటారు, అంటే చేతులు ఇలా షివర్ కావటం చిన్న చిన్న పిల్లలకి. ఇవన్నీ రకరకాల నరాల ప్రాబ్లమ్స్, హృదయానికి సంబంధించిన సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, అనేక సమస్యలతో చాలా చిన్న వయసులో బాధపడుతున్నారు.
బట్ దీనికి యాక్చువల్లీ నేను ఇందాక అన్నట్లుగా నేచర్కి కనెక్ట్ అయి ఉంటే చాలా వరకు నేచర్ కూడా ఒక లైక్ ఒక వైద్యుల్లా అనుకోవాలా, లేకపోతే చాలా వరకు క్యూర్ చేస్తుంది అండ్ మనం హెల్దీగా ఉండడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. అది ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది, ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఒక్కసారి చెప్తారా? తప్పకుండా. మనకి నేను చెప్పినట్టు వాతావరణంతో కూడా మనం లింక్ అవటం వల్ల కూడా చాలా సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు అలా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సమస్యలు కూడా మనకి చాలా రోజులు వస్తున్నాయి. ఇదివరకు జలుబు చేస్తే ఒక రోజు 2 రోజులు ఉండేది. ఇప్పుడు దీర్ఘకాలం 10 రోజులు 12 రోజులు 15 రోజులు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గరికి వస్తూ ఉంటారు. మేము 3rd జనరేషన్ యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గని వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే బాడీలో వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అంత పీక్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఏ మెడిసిన్ యూజ్ చేసినా కానీ మేము కూడా ఏం చేస్తున్నాము, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ యాంటీబయాటిక్ అయిపోయింది, ఇంకో యాంటీబయాటిక్ స్టార్ట్ చేద్దాం. సో ఆల్టర్నేటివ్ ఎరిథ్రోమైసిన్ అయిపోయింది, సిప్రోఫ్లాక్సిన్ స్టార్ట్ చేద్దాం. ఇట్లా మాకు అయిపోతుంది. లేకపోతే కల్చర్ సెన్సిటివిటీ చేయించి అది ఏ యాంటీబయాటిక్ వాళ్ళకి ఇది ఉందో అది చూసుకొని అది ప్రిస్క్రైబ్ చేయటం. ఇట్లా ఏమైందంటే మా వర్క్ కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన బయట ఈ పానీపూరి తింటాం చూస్తాం, ఆ వాటర్ ఎలా ఉంటుందో మనకేమీ గ్యారంటీ లేదు. ఇళ్ళకు మనం తాగే మినరల్ వాటరే గ్యారంటీ లేదు. వాడు ఆల్మోస్ట్ గోల్డ్లో కూడా మట్టి ఉంటుంది, వాడు అందులో ముంచి మనకి ఇస్తాడు. దానికి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందేమో నాకు తెలియదు, కానీ అది తినటం వలన స్టమక్లో మనకి ఎమిబియాసిస్ అనేక రకాల ఈకోలై అవి వచ్చేసి ఇన్ఫెక్షన్ అయ్యి చిన్న చిన్న పిల్లలు కూడా చాలా రోగాన్ని బారి పడుతున్నారు. వాటి వల్ల డైజెషనే కాదు, పేగుల్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి అది కొన్ని ఎలా ఉంటాయంటే డార్మెంట్గా ఉంటాయి. అంటే ప్రస్తుతాన్ని మేము వాడే యాంటీబయాటిక్స్ వల్ల సప్రెస్ అయినట్టు కనపడుతుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ లోపల ఉండిపోతుంది. అది ఎప్పుడో మళ్ళీ వీళ్ళు బలహీనమైనప్పుడు మళ్ళీ అది విజృంభిస్తూ ఉంటుంది అనమాట. డార్మెంట్గా ఉంటాం అంటారు. ఇన్ఫెక్షన్స్ కొన్ని లోపల అణిగి ఉంటాయి, అంతే ఉంటాయి కానీ అణిగిపోయి ఉంటాయి. అది ఎప్పుడైనా మనం కనుక వీక్ అయినప్పుడు బాడీ మనలో ఎప్పుడైతే డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుందో, మనలో ఈ డిసీజ్ని అటాక్ చేసే కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో, డిఫెన్స్ మెకానిజం ఎప్పుడైతే వీకెన్ అయిపోతుందో, ఇప్పుడు బలహీనం అయిపోతుందో, అప్పుడు మళ్ళీ విజృంభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఫుడ్ గురించి మనం చెప్పుకున్నాం. అంటే రెసిస్టెన్సీ పవర్ పెంచుకోవాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలని చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ వ్యాయామాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామందికి కూడా అవేర్నెస్ వచ్చింది, కొంతవరకు చేయడం అనేది చేస్తున్నారు. ఇంకా యాక్చువల్లీ వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే అసలు ఫిజికల్ యాక్టివిటీస్ ఎందుకు అంతలాగా ప్రతి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎండ్లో డాక్టర్స్ ఖచ్చితంగా ఫుడ్కి సంబంధించి చెప్తున్నారు. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్ కాదు, అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా చెప్తూ వస్తున్నారు. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? ఫిజికల్ యాక్టివిటీలో ఏంటంటే మన కండరాల మీద దాని ప్రభావం ఉంటుంది, మజిల్స్ మీద. మజిల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రోగాల్ని మన మజిల్సే క్యూర్ చేయగలుగుతాయి. మనం కనుక వాటిని కనుక రిగరస్గా కనుక మనం కనుక చేస్తే ఆటోమేటిక్గా మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగటమే కాకుండా ఆ రోగాన్ని అటాక్ చేసే కెపాసిటీ కూడా మనలో పెరుగుతుంది అనమాట. అది మనం ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉండదో మన మీద అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బాడీ డల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు చదువుకుంటూ కదలకుండా కూర్చుంటాడు, ఒక పిల్లవాడు పొలాల్లో పనిచేస్తాడు, లేబర్ పనిచేస్తాడు. మీరు కనుక చూస్తే వాళ్ళు ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ వీడిలో ఉండవు. వీడు ఎప్పుడు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉంటాడు వీడు. కానీ వాడు ఉన్న ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల బాడీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ పర్సన్స్ వైజ్ గా కూడా తిని కొంచెం డల్ ఉంటారు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అదే కాదు, మీరు ఓవరాల్ గా చూస్తే మనం వీడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చాడు, మనం ఆనందపడుతూ ఉంటాం. కానీ లైఫ్ చూస్తే వాడు ఆరోగ్యంగా వీడు ఉండడు. ఇంతకీ ఆ జాబ్లో ఎంటర్ అయిన తర్వాత వాడి ఆరోగ్యం బాగుండకపోవటం వలన వాడు ఎంజాయ్ చేయలేడు. ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, కానీ వాడు అందులో ఎంజాయ్ చేయలేడు. వాడికి ఆ షుగరు, బీపీలు ఇవన్నీ ఆ మందులు వేసుకోవడంతో అయిపోతున్నాడు. రోజుకి 10 టాబ్లెట్లు వేసుకోవాల్సింది. వాడు హాయిగా కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. వాడికి ఉన్నంత లైఫ్ స్టైల్ హ్యాపీనెస్ వీడికి లేదు. అంటే లైఫ్ ఇచ్చే ఒక ఫ్రూట్స్ని వీడు ఎంజాయ్ చేయలేడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ మనం చూసేటప్పుడు ఏమనుకుంటాము, వీడు చదువుకున్నాడు, వాడు లేబర్ పని చేసుకున్నాడు అనుకుంటాం. కానీ వాడు అంత ఆరోగ్యంగా వీడు ఉంటాడు. సో ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరం. ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. మినిమం అంటే పర్ డేకి ఒక పర్సన్ ఎంత వాక్ చేస్తే మంచిది అంటారు? ఎన్ని కిలోమీటర్స్? ఈవెన్ పిల్లల నుంచి చెప్పండి. ఎందుకు పిల్లలకు కూడా చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మార్నింగ్ మీరు అన్నట్లుగానే లేచిన వెంటనే రెడీ చేసి పంపించేయడం, అక్కడ ఎంతసేపు 4 గోడల మధ్య కూర్చొని వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ అనేవి కూడా ఇప్పుడు చాలా వరకు స్కూల్స్లో తగ్గిపోయాయి. కాబట్టి కల్చరల్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ అన్ని ఇప్పుడు పిల్లలు నిజంగా చాలా వరకు అన్లక్కీ అనే చెప్పుకోవాలి ఇప్పుడున్న వాళ్ళలో. సో వాళ్ళకి ఇవన్నీ ఏ
ఏమి అంటే ఎంజాయ్ చేయడం, నేచర్కి కనెక్ట్ అయి ఉండడం, ఈ మట్టిలో ఆడుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి తగ్గిపోయాయి. ఎంతసేపు 4 గోడలు, నెక్స్ట్ ట్యూషన్స్, తర్వాత పడుకోవడం. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లల్లో ఉండట్లేదు. సో పిల్లల నుంచే అది ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి. ఏదన్నా మీరు ఇనిషియల్ నుంచి ఒకటే చెప్తున్నారు, చిన్నప్పటి నుంచే ప్రతిదీ అవేర్నెస్ అనేది చాలా ఎడ్యుకేషన్ లో కూడా తీసుకురావాలనేది నా భావన. సో పిల్లల నుంచే మనం మొదలు పెట్టినట్లయితే కనుక ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా చేస్తూనే డైలీ వాక్ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఎన్ని కిలోమీటర్స్ వరకు చేస్తే మంచిది అంటారు? పిల్లల విషయంలో వాకింగ్ సరిపోదు, జాగింగ్ చేయాలి. వాకింగ్ వాళ్ళకి సరిపోదు, వాళ్ళు జాగింగ్ చేయాలి. తర్వాత మినిమం ½ an hour అయినా వాళ్ళు జాగింగ్ చేయాలి. చేయటం వల్ల ఏమవుతుంది, కండరాలు బాగా దీనికి గురవుతాయి అనమాట. ఎప్పుడైతే స్ట్రెంథెన్ అవుతాయో మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. డిసీజ్ని అటాక్ చేసే కెపాసిటీ, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్, ఇవన్నీ మనలో ఆ మెకానిజం అంతా స్ట్రెంథెన్ అవుతుంది అనమాట. ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి బ్రిస్క్ వాకింగ్, వాకింగ్ కొంచెం ఒక ఏజ్ 50 దాటిన వాళ్ళకి బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్గా చేతులు కాళ్ళు మూవ్ చేసుకుంటూ ఫాస్ట్గా నడవటం, అది అట్లీస్ట్ ఒక ½ an hour అయినా చేయాలి రోజు మొత్తం. ½ an hour to 40 minutes వాళ్ళు కంపల్సరీగా చేయాల్సిందే. ఇంకొక సర్టన్ ఏజ్ దాటిన వాళ్ళు అంటే 50 క్రాస్ చేసిన వాళ్ళు వాకింగ్, నార్మల్ వాకింగ్. ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అయితే మళ్ళీ వాళ్ళకి ఆరోగ్యం మీద, హార్ట్ మీద, వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం అది కూడా స్ట్రెస్లెస్ వాకింగ్ చేయాలి. ఏదో బస్సుని పట్టుకోవాలంటే పరిగెత్తడం, నడవటం కాకుండా తాపీగా ఊరికనే అట్లా రిలాక్స్డ్గా నడవాలి. దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగా పెంపొందాం. అండ్ అలాగే డాక్టర్ గారు చాలా మంది కూడా ఇప్పుడు డైట్స్లో కూడా ఎక్కువగా బ్రౌన్ రైస్ ఒకటి అండ్ కొర్రలు ఇవి బాగా వినిపిస్తున్నాయి మనకి. ఫుడ్కి సంబంధించి కూడా చాలా వరకు ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళందరూ అండ్ డయాబెటిక్ కాని వాళ్ళకు కూడా చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నారు. మీరు అన్నట్టు చపాతీ లేదంటే బ్రౌన్ రైస్ తీసుకోవడము, కొర్రలు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయని చెప్తూ ఉంటున్నారు. ఒకసారి వాటి ఇంపార్టెన్స్ కూడా చెప్తారు. ఇందులో కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీట్, గోధుమలు అది తినటం వల్ల షుగర్ ఇంకా పెరుగుతుంది, లేకపోతే అది ఇంకా కంటిన్యూ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే అందులో గ్లూటెన్ అని ఒకటి ఉంటుంది, గ్లూటెన్ ఇండెక్స్ అని తీస్తారు. సో ఇవన్నీ కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇది వరకు చూడండి, మామూలు దంపుడు బియ్యం తిని ఎంతో ఆరోగ్యంగా 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన మీద కూరలని ఇవన్నీ అవన్నీ అనేక రకాలు చెప్తున్నాం, కానీ మనకి మన శరీరానికి బాగా పడే ఆహారం, మన పూర్వీకులు తీసుకున్న ఆహారం ఏది తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మంచిదే. ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు అని ఏం లేదు. ఆ తీసుకునేవేదో లిమిటెడ్ క్వాంటిటీస్లో, సరి అయిన మోతాదులో, సరి అయిన టైంలో తీసుకుంటే ఏది ఆహారమైనా మంచిదే మనకి. రైట్. అండ్ అంటే ఆహారం తీసుకునే దాని గురించి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అంటే ఎక్కువ బల్క్గా ఒకేసారో లేకపోతే 2 సార్లు తీసుకోవటం మంచిది అంటారు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి? లేదు అంటే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫుడ్ తీసుకోవడం మంచిది అంటారు? అదే మంచిది. లిమిటెడ్ క్వాంటిటీస్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవటం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందులో కూడా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ కనుక ఉంటే, అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి అందులో కనుక ఉంటే మనకి తొందరగా ఈ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అదేవిధంగా కోలన్ క్యాన్సర్ని కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే ఆహారంలో తక్కువ ఉంటుందో వాళ్ళలో కోలన్ సంబంధించిన క్యాన్సర్, అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఇది ఒక భాగం అనమాట కోలన్ అనేది. ఆ కోలన్ క్యాన్సర్ కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. రైట్. సో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న కూరగాయలు అండ్ అలాగే ఈవెన్ ఫ్రూట్స్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడం వల్ల చాలా టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ని మనం నివారించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఓవరాల్గా మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ప్రాపర్గా మనం దాని మీద అవేర్నెస్ అనేది పెంచుకొని మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ అండ్ హెల్దీ ఆహారం అనేది తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక హెల్త్ ఇష్యూస్ని చాలా వరకు మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ హోప్ అందరూ అర్థం చేసుకొని ఫాలో అవుతారని కోరుకుంటూ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా, ఇదండి ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ iDream News.